జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సీపీ తిరుమల వెంకన్న స్వామికి నిజంగా అపచారాన్నే చేశారనే చెప్పాలి. వాళ్ళు ఎంతగానో దాని నుంచి బయటపడాలని, ఎన్ని రకాలుగానో అక్కడ కల్తీ జరగలేదని చాలామందితో చాలా ప్రయత్నాలు చేశారు. ఈవెన్ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే వెంకన్న స్వామితో పెట్టుకుంటున్నారు, నామరూపాలు లేకుండా పోతారు అంటే ఆ విషయం గురించి అంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే దాని ప్రతిఫలం ఎంత తీవ్రంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదనే చెప్పాలి. ఆ కొండల్ని టచ్ చేసి ఎవరు ఏమైపోయారో మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అక్కడ బయటపెట్టడం జరిగింది. తిరుమలలో గత 5 ఏళ్లుగా 2019 నుంచి 24 వరకు మనం ఎంతో ఇష్టంగా భక్తితో నిష్టతో చేసి ఆయన దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత తీసుకునేటువంటి ఆ ప్రసాదంలో కల్తీ జరిగింది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. కాకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ప్రకాష్ రాజ్ లాంటి ఒక జస్ట్ ఆస్కింగ్ ఫెలోస్ వీళ్ళందరూ ఏంటంటే అక్కడ ఏం జరగల, పవన్ కళ్యాణ్ ఏదో సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి ఒక విధిలాగా ఒక ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాడు, అక్కడ ఏమీ జరగలేదు, ఉంటే ఆధారాలు చూపించండి అది ఇది అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి సిట్ ఏర్పాటు చేసి సిబిఐకి ఇవ్వడం కోసం కావచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళినా అక్కడి నుంచి అన్నీ వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి ప్రకటన నిన్న వచ్చింది, దానికి సంబంధించి ఒకసారి చదువుతాను. పామాయిల్ రసాయనాలతో నెయ్యి తయారు చేశారు, తిరుమల ప్రసాదాలకు ఇదే సరఫరా చేశారు, ఏఆర్ వైష్ణవి డైరీలకు అదే సరుకు అక్కడి నుంచి టీటీడీకి పంపించి సంస్థలు ఇచ్చాయట. సుగంధ్ ఆయిల్స్ యజమాని అరెస్టుతో కీలక విషయాలు బయటకు వచ్చాయి. రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించినటువంటి సిట్. ఇకపోతే పాలు లేవు, వెన్న లేదు, టన్నుల కొద్దీ కల్తీ నెయ్యి, దాదాపు 16 లక్షల టన్నులట, 16 లక్షల టన్నుల 16,000 టన్నులో కల్తీ నెయ్యిని, అంటే అసలు దాంట్లో ఎక్కడ కూడా పాలుతో వాడినటువంటి సందర్భమే లేకుండా నెయ్యిని తీసుకొచ్చి అక్కడ దేంతో తయారు చేశారో కూడా చెప్పడానికి వీలు లేకుండా ఉండేటువంటి దాన్ని తీసుకొచ్చి తక్కువ రేటుకి కొనేసుకుని, అంటే వాళ్ళకి టెండర్లు ఇచ్చేటప్పుడు డెఫినెట్గా అధికారులు అక్కడ ఉండేటువంటి పాలక మండలి సభ్యులు కావచ్చు, దాంట్లో ఉండేటువంటి చైర్మన్లు కావచ్చు, పాత్ర లేకుండా అలాంటి దానిని వాళ్ళు తీసుకోవటం, అలాంటి సంస్థకి ఇవ్వటం అనేది జరగదనే చెప్పాలి. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడతాను మీకు, నేను కానీ తప్పు చేసి ఉంటే మాట్లాడినటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే. కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీకు వీడియో కూడా పక్కన వచ్చే ఏర్పాటు చేస్తాను. హారతిస్తూ వెంకటేశ్వర స్వామికి హారతిస్తూ నేను ప్రమాణం చేసి చెబుతున్నా, నా హయాంలో ఇక్కడ ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పి ప్రమాణం చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్. గతంలో ఆయన అంతకుముందు కూడా పనిచేశారు, కానీ 2019 నుంచి 24 వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేయటం కాబట్టి ఆయన కూడా అవినీతికి చేశాడనే అనిపించేలా కనిపిస్తుంది. కల్తీలో ఆయన కూడా భాగం పంచుకున్నాడేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పాపంలో ప్రధాన పాత్ర ఆయన కూడా పోషించాడేమో అనిపిస్తుంది. దీన్ని ఎన్ని రకాలుగా మాయ చేసి ఇంకోటి చేసి ఇది తప్పు కాదు, ఈవెన్ ఇక్కడ ఏమీ జరగలేదు అనేటువంటి దానికి తీసుకువెళ్ళాలనే ప్రయత్నంలో హారతులు ఇచ్చి, ఇదిగో నేను ప్రమాణం చేస్తున్నా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి ఇప్పుడు రండి బయటికి, మీరు ఎవరికైతే ఇచ్చారో, మీరు ఎవరికైతే టెండర్లకు ఇచ్చి వాళ్ళతో నెయ్యి అని చెప్పి సరఫరా చేయించుకున్నారో వాళ్ళే బయటకు వచ్చి కోర్టు ముందు సాక్ష్యం ఇచ్చినటువంటి పరిస్థితి. ఎస్, దాంట్లో మేము పాలకి సంబంధించినటువంటిది అంతో నెయ్యి తయారు చేయలేదు, అసలు దాన్ని నెయ్యి అని కూడా అన్నారు, అసలు దాంట్లో ఎలాంటి కెమికల్స్ వాడి ఆయన నెయ్యిలాగా వచ్చేలా చేశారో ఇవన్నీ చాలా రావాల్సినటువంటి పరిస్థితి. జస్ట్ ఆస్కింగ్ ఫెలో ప్రకాష్ రాజ్ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకుంటే, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదో జరిగిపోయింది, ప్రజలకు ఉపయోగపడేటువంటి వాటి మీద చెయ్యండి అని చెప్పి మాట్లాడినటువంటి ప్రకాష్ రాజ్ కూడా ఈరోజు ఇంకొక ట్వీట్ ద్వారా అక్కడ ఇవన్నీ కాదు, ఇప్పుడు అతన్ని శిక్షించండి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. మరి అదే అప్పుడు మాట్లాడలేకపోయాడే, అదే టైంలో ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి అక్కడ కల్తీ జరగలేదని మాట్లాడావు కదా, మరి ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని బయటకు వస్తావు?
ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ముఖ్యంగా అక్కడ మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మరి ఎన్నెన్నో ప్రగల్భాలు పలికేశారు కదా, ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఏ రకంగా ప్రజల ఇన్ని సంవత్సరాల పాటు ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఆ ప్రసాదాన్ని కల్తీ చేసి మీరు ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు వచ్చి ఇంకా చేయలేదు అనే మభ్యపెట్టేటువంటి మాటలు ఏ రకంగా మాట్లాడతారు చూడాలి. సో డెఫినెట్గా ఏదేమైనా సరే నిజం అనేది డెఫినెట్గా అక్కడ జరిగింది కాబట్టి. అంటే ఇక్కడ మనం ఇంకొకటి తెలుసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఏది పడితే అది మాట్లాడరు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఆయన ఒక మాట ప్రజల ముందుకు వచ్చి మాట్లాడారు అంటే ఆయనకి లోతైన విశ్లేషణ, దాని మీద ఎంక్వైరీ చేసుకుని 1కి 10 సార్లు అది నిజమా అబద్ధమా తెలుసుకుని మాత్రమే మాట్లాడతారు. ఆయన మాట్లాడిన తర్వాత వెనక్కి వెళ్ళేటువంటి ప్రసక్తే ఉండదు. ఆయన క్లుప్తంగా ఆయనకి తెలియకపోతే తెలియదు నాకు దాని గురించి అని చెప్తారు, నేను తెలుసుకుంటానని చెప్తారు. అంతే తప్ప తెలిసి తెలియని మాటలు, గాలి మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు అని మరొకసారి స్పష్టంగా చాలా క్లారిటీగా తిరుపతి విషయంలోనే చాలా క్లియర్గా తెలిసింది. ఆ రోజు ఆయన అపచారం జరిగింది స్వామి అని చెప్పి ఆయన ఒక పశ్చాత్తాప దీక్ష చేశారు. దానికి తర్వాత అక్కడ వారాహి డిక్లరేషన్ కూడా ఇచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తే ఇలాంటి వాళ్ళందరికీ కూడా శిక్షలు పడేటువంటి పరిస్థితి వస్తుంది, ఇలాంటివి జరగాలన్నా కూడా చాలా బలంగా శిక్షలు పడతాయనే ఒక భయాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడం జరిగింది. ఆ టైంలో ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులైతే ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించి ఇలా మాట్లాడేస్తున్నాడు, అక్కడ ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయిందని చెప్పి మాట్లాడేస్తున్నాడు అని చెప్పి ప్రకాష్ రాజు, అలాగే ఇంకో ఇది ఎవరో ప్రశ్న అనే ఒక యూట్యూబర్ కూడా, ఆడైతే ఇంకా మరీ దారుణంగా అక్కడ ఏమీ జరగలేదు, ఏమైనా జరిగితే ఉండాలి కదా, అది కదా ఇది కదా, ఇప్పుడు ఏం పెట్టుకున్నారు మరి? ఇప్పుడు జై వీడియోలు ఎంతో హిందువులు చాలా పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామిని కొన్ని లక్షల కోట్ల మంది సంవత్సరానికి 5 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల మంది దర్శించుకుని ఉంటారు. అసలు వెంకటేశ్వర స్వామి అంటే చాలామందికి అర్థం కావట్లా. ఆయన ఎంత నిష్టగా మనం అంత భక్తితో పూజిస్తే తిరిగి మనకి ఎంత ఇస్తారు అంటే మన మాటలతో చెప్పలేనంత గొప్పగా ఆయన మనకు అవకాశాలు ఇస్తాడు. అలాంటి వెంకటేశ్వర స్వామి గురించి ఆఖరికి నిన్న కూడా ఒక ఎవడో మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటే వెంకటేశ్వర స్వామి రక్తం నుంచి ఆయనకి దెబ్బ తగిలితే దాని నుంచి వచ్చి పుట్టినదే గంధపు చెక్కలు, ఎర్రచందనం చెట్లు అని చెప్తే ఈయన ఏదో పిచ్చిగా మాట్లాడేస్తున్నాడు అనుకున్నారు. నిజంగా నిన్న జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఎక్కడో పురాణాల్లో ఉన్నటువంటి ఆ పదాలను తీసుకొచ్చి ఇదిగో పవన్ కళ్యాణ్ గారు ఏది పడితే అది మాట్లాడే టైపు కాదు, చాలా క్లారిటీగా ఆయనకి చాలా అవగాహనతోనే ఇదిగో పలానా గ్రంథంలో పలానా దీంట్లో రాసుంది అని చెప్పి స్కంద పురాణానికి సంబంధించింది ఏదో తీసుకొచ్చి ఇదిగో దీంట్లో చాలా క్లియర్గా వెంకటేశ్వర స్వామికి దెబ్బ తగిలితే దాని నుంచి ఇక్కడ ఆ భూమి తల్లి తీసుకున్నటువంటిదే ఎర్రచందనం అని చెప్పి అక్కడ మన శేషాచలం అక్కడ మాత్రమే ఎందుకు పుట్టింది, అక్కడ మాత్రమే ఇంత ఫేమస్గా ఎందుకు అయింది, దాని గురించి ప్రపంచంలో ఇంత పేరెందుకు రావడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే చాలా ఉంటాయి. అవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా ఊరికినే మాట్లాడరు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే కల్తీ నెయ్యికి సంబంధించి ఎంత రాద్ధాంతం చేశారో ఇప్పుడు మరి ఆ నోళ్ళు అవన్నీ కూడా మీరు కూడా శుద్ధి చేసుకుని పశ్చాత్తాప దీక్ష చేసుకుని ఆ వెంకటేశ్వర స్వామిని లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వేడుకోండి. దయచేసి తప్పు అయిపోయింది, డబ్బులకి కక్కుర్తి పడి మేము చేశాము అని చెప్పి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన దండం పెట్టుకోండి. అంతే తప్ప మీకు ఇంకా నేను చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చారు, మిమ్మల్ని మీ ప్రభువు కూడా కాపాడలేడు, అందులో ఎటువంటి సందేహం లేదు. చెప్తున్నాను కదా, వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన ఏ ఒక్కడు కూడా పుట్టగతులు లేకుండా పోయారు. ఇప్పుడు మీరు కూడా అదే తప్పు చేస్తున్నారేమో ఆలోచించుకోండి. దాంట్లో మీ భాగం ఎంత ఉందో దయచేసి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగానే ప్రమాణాలు చేసి దొంగ ప్రమాణాలు చేసి చెప్పడం కాదు, నిజంగానే ఆయన తలుచుకుంటే ఏం చేస్తారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగా తెలుసు.